ఇక విశాఖ ముఖ చిత్రం ఇవాల్టి నుంచే మారబోతుందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు కేవలం భూమి పూజ మాత్రమే కాదని కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని అభివర్ణించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని అన్నారు లోకేష్. డేటా సెంటర్ ఏర్పాటుకు 2019కి ముందే ప్రస్తావన జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక ఉక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది, అది గూగుల్. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రలో ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. మస్ట్ హావ్ హర్డ్ ఆఫ్ డబుల్ ఇంజిన్ సర్కార్స్, బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. నమో is a very popular word. I have rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together, and that is what you are seeing here in the great state of Andhra Pradesh. So these are 3 clear reasons why industries should choose Andhra Pradesh over other states. Today, if you look at it, 100 rupees that is getting invested in India, 25 rupees is coming to Andhra Pradesh, and they are able to create records. Last punch manadaithe వచ్చే కిక్కు వేర్ అనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.